విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనము గోచర గ్రహ రీత్యా అయితే మనం తెలుసుకోబోతున్నాము. 100% ప్రెడిక్షన్ కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ జాతకంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగా మీరు చాలా ఈజీగా తెలుసుకోగలుగుతారు. మరొక విషయం ఏంటంటే మిథున రాశి వారు రాబోయే రోజుల్లో కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం సమయాన్ని వృధా చేయకుండా గ్రహస్థితి ఎలా ఉండబోతుందో చూసుకోబోతున్నాము. చూడండి, రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల దేవగురు బృహస్పతి అలాగే కుజుడు ఉండబోతున్నాడు. రాశి నుంచి ధనస్థానంలో రవి బుధుడు అలాగే శుక్రుడు ఉండబోతున్నాడు. చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు. భాగ్యస్థానంలో శని ఉన్నాడు. దశమ స్థానంలో రాహు అయితే ఉండబోతున్నాడు. గోచరం లోపల 3 భావాలు పాపకర్తరి యోగంలో ఉన్నాయి. ఒకటి ఫస్ట్ మీ ఏకాదశ భావం పాపకర్తరి యోగంలో ఉంది. రెండోది మీ రాశి పాపకర్తరి యోగంలో ఉంది. మూడోది మీ తృతీయ స్థానం అంటే మీ పరాక్రమం పాపకర్తరి యోగంలో ఉండబోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మిథున రాశి వారికి 3 విషయాల లోపల కాస్త ప్రాబ్లమ్స్ అయితే పెరగబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్కమ్ సోర్స్ లోపల కాస్త ప్రాబ్లం అయితే ఉండబోతుంది. ఎలాంటి విషయాల్లో ప్రాబ్లం అవుతుంది ఇన్కమ్ సోర్స్ అంటే మీకు రావాల్సిన డబ్బు తొందరగా రాదు. మీరు చాలా పని బాగా చేస్తున్నారు, కానీ ఏదైతే మీరు కావాలని అనుకుంటున్నారో రిజల్ట్స్ ఏవైతే దేనికైతే మీరు కోరుకుంటున్నారో రిజల్ట్స్ అంత తొందరగా ఫాస్ట్గా అయితే అస్సలు రావు. ఇంకోటి ఏంటంటే మీ పరాక్రమం కూడా పాపకర్తరి యోగంలోనే ఉన్నది. పరాక్రమంలో పాపకర్తరి యోగం ఉండడం వల్ల ఏంటంటే మీరు ఏదే పని చేస్తున్నారో దాన్ని గట్టిగా చేయండి. ఏదో పేరుకు చేసాము మధ్యలో మళ్ళీ మూసేసాము ఇలా కాకుండా కంటిన్యూటీ చాలా మెయింటైన్ చేయండి. ఎక్కువ శాతం మిథున రాశి వారి దగ్గర ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే కంటిన్యూటీ మెయింటైన్ చేయరు. వీళ్ళ దగ్గర కంటిన్యూటీ మెయింటైన్ లేకపోవడం వల్ల లైఫ్ లోపల ప్రాబ్లమ్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. మీరు లేకపోతే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే మీ రాశి పాపకర్తరి యోగంలో ఉంది. రాశి పాపకర్తరి యోగంలో ఉంటే ప్రాబ్లం ఏమవుద్దంటే ఆలోచనలు సరిగ్గా అస్సలు రావు. రెండోది ఏంటంటే ఇక్కడ కుజుడు ఉన్నాడు అని ఇంకో శాతం రవి ఉన్నాడు. ఇక్కడ ఈ 2 పాపకర్తరి యోగాలు అంటే ఎవరు చేస్తున్నారు అది కూడా తెలుసుకోవాలి కదండి. పాపకర్తరి యోగం అనుకుంటాం తప్ప ఎవరు చేస్తున్నారు? రవి చేస్తున్నాడు, కుజుడు చేస్తున్నాడు. ఈ రవి కనుక చూసుకున్నట్లయితే ఎందుకు చాల్సి వస్తుంది రవికి ఎందుకు చాల్సి వస్తుంది పాపకర్తరి యోగం. ఈ రవి మీ పరాక్రమాధిపతి అంటే ద్వాదశ స్థానం అంటే రాశి నుంచి ద్వాదశ స్థానంలో అవుతాడు. ప్రత్యేకంగా డబ్బు కోసం కొన్ని విషయాల లోపల తప్పుడు దారిలో వెళ్ళే అవకాశాలు రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కానీ ఈ పరిష్కారం ఎలా అంటే కొన్నిసార్లు మనం అంటున్నాం చూడండి, ఈ వ్యక్తి సరైన దారి కన్నా పక్క దారితో డబ్బు ఎక్కువ సంపాదించుతాడు అంటుంటాం చూడండి. అలాంటి వారి జాతకంలో ఇలాంటి యోగం కానీ కొన్నట్లయితే ఇప్పుడు ఆ యోగం అయితే యాక్టివేట్ అవ్వడం జరిగింది. కాబట్టి మిథున రాశి వారికి అలాంటి వాళ్ళకి చాలా బాగుండబోతుంది. అంటే ఎవరైతే ఇల్లీగల్ లోపల చాలా డబ్బు ఎక్కువ ముందు తీసుకెళ్తారో ఉంటుంది అని. అలాగే ముందు నుంచి అలా లీగల్ కాంప్లికేషన్స్ కనుక ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లం తప్పకుండా జరగబోతుంది. నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే ద్వాదశ స్థానంలో కుజుడు ఉన్నాడు, ద్వాదశాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఖర్చు చాలా అవుతుంది. రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి ఖర్చు చాలా పెరగబోతుంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఈ మిథున రాశి వారు. ఎందుకంటే ఈ శని అలాగే దేవగురు బృహస్పతి అలాగే కుజుడు కేంద్రం లోపల సంబంధం ఉండబోతుంది. శని అలాగే వీళ్ళ గ్రహాల సంబంధం కేంద్రంతో ఉండడం వల్ల అని రవి బుధుడు అలాగే శుక్రుడు శనితో షష్టాష్టక సంబంధం ఉండడం వల్ల కాస్త చేసిన గతంలో కొన్ని తప్పుడు పనులకి అంటే కాస్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబోతుంది. ఇంతకు ముందు మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పుడు రాబోయే రోజుల్లో దాని శిక్ష మీకోసం చాలా పెద్దగానే ఉండబోతుంది, చాలా బలంగా అయితే ఉండబోతుంది. ఒకవేళ మీ జాతకంలో కనుక పోలీస్ కేసు హాస్పిటల్ కనుక ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఈ యోగం దానికి చాలా చాలా సఫిషియంట్ అంటే అది ఉండే అంటే ఈ యోగం దానికి సఫిషియంట్ అవుద్ది. అంటే ఆ యోగానికి ఈ యోగం గోచరం లోపల యాక్టివేట్ అవ్వడం వల్ల అలాంటి ప్రభావం మీరు రాబోయే రోజుల్లో చూస్తారు.
అని ఈ గ్రహానికి ఇంకోటి ఏంటంటే రాహు కూడా చూస్తున్నాడు. ఈ 3 గ్రహాలకు రాహు కూడా చూస్తున్నాడు. కాబట్టి జాతకంలో రాహుకేతు ఎలా ఉన్నాడు అది కూడా చూసుకోవాల్సింది. ఒక విషయం తెలుసుకోండి, ఆరోగ్యం ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి. రాశి నుంచి ద్వాదశ స్థానంలో కనుక చూసుకుంటే గురువు అలాగే కుజుడు ఉండబోతున్నాడు. ఒకటి, భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం అండి. ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు తినకండి. మసాలా వస్తువులు, బేసన్ పదార్థాలు ఎక్కువ తినకండి. ఎందుకంటే ఈ కుజుడు మసాలా కారకుడు, దేవగురు బృహస్పతి బేసన్. ఈ మసాలా బేసన్ కనుక ఎక్కువ కలిసిన చాట్ ఎక్కువ తినట్లయితే ఇది ప్రత్యేకంగా మీకు హార్ట్కి ప్రాబ్లం తెచ్చుద్ది. హార్ట్ అలాగే కంఠానికి ప్రాబ్లం తెచ్చుద్ది. ఎవరికైతే కంఠానికి థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లం ఉందో ఇది కనుక మీరు సేవించినట్లయితే ప్రాబ్లం తప్పకుండా మీరు ఎదుర్కొంటారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కర్కాటక రాశిలో 3 గ్రహాలు ఉన్నాయి. కర్కాటక రాశి ఇది జలతత్వ రాశి. రాశి నుంచి ధన స్థానంలో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ రవి, బుధుడు అలాగే శుక్రుడు ఉన్నాడు. ద్వాదశాధిపతి శుక్రుడు. కోరిక చాలా పెరుగుతుంటుంది. చాట్ జల పదార్థమైన కాస్త మీకు వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయి. ఆరోగ్యం అంతే అనుకూలంగా అయితే ఆరోగ్యం మిథున రాశి వరకు లేదు. కార్యక్షేత్రంలో ఎలా ఉండబోతుంది? కార్యక్షేత్రంలో మిథున రాశి వరకు కనుక చూసుకున్నైతే బాగానే ఉండబోతుంది. మరింత దిగులు పడాల్సిన అంత ఎక్కువ అయితే అవకాశం అయితే లేదు. ఒక విషయం తెలుసుకోండి, దశమాధిపతి ద్వాదశ స్థానంలో ఏకాదశపతి వెంట ఉండడం వల్ల కాస్త రాబోయే రోజుల్లో మీరు పని ఎక్కువ చేస్తారు, స్ట్రగల్ ఎక్కువ చేస్తారు. కాస్త కాన్సన్ట్రేట్ మెయింటైన్ చేయండి, కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. కార్యక్షేత్రంలో మీకు ఈ రోజు కాకపోయినా తర్వాత ఎప్పుడో రోజు మీరు చేసిన పనికి తప్పకుండా రిజల్ట్ కలిగి తీరుద్ది. కాబట్టి ఇప్పుడు నేను చేసిన పనికి రిజల్ట్ లేదని చేస్తున్న పని అస్సలు మానేయకండి. అని జాబ్ ఎవరైనా మానేయాలని అనుకోండి అయితే అస్సలు అలాంటి ఆలోచన తీసుకోకండి, ఎందుకంటే ప్రాబ్లం అవుద్ది. ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ పరంగా బాగానే ఉండబోతుంది. ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాస్త మిథున రాశి వారు ఎవరైనా కావచ్చు, మదర్ ఫాదర్ హెల్త్ అంత అనుకూలంగా ఉండదు. మీ మదర్ ఫాదర్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం ప్రయత్నించండి. వాళ్ళ హెల్త్ లోపల చిన్న చిన్న మిస్టేక్స్ అవుతుంటే వాళ్ళ హెల్త్ లోపల కొన్ని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అయితే పెరిగే అవకాశం ఆరోగ్యపరంగా ఇక్కడ మిథున రాశి వారు మదర్ ఫాదర్ అంటే మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ ఫాదర్కి అయితే అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కుటుంబం లోపల కొన్ని ట్రావెలింగ్ కూడా కనబడుతున్నాయి, యాత్రలు కూడా కనబడుతున్నాయి. అది చాలా తెలుసు. యాత్రలు బాగానే ఉంటే దిగులు పడకండి. విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? విద్యార్థులకు కనుక చూసుకున్నైతే రాశి నుంచి పంచమాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి లెర్నింగ్ కోసం ఇది మంచి టైం అయితే ఉండబోతుంది. ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నించుతున్నారో, ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారో, కెరీర్ లోపల ఇంకా అభివృద్ధి చేసుకోవడం కోసం నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే ఈ టైం చాలా బాగుండబోతుంది. విద్యార్థులకు అందరికీ బాగానే ఉండబోతుంది ఈ టైం. కేవలం మీరు చేస్తున్న పని పైన ఫోకస్ పెట్టండి, ఆడవాళ్ళకి అస్సలు వెళ్ళకండి. ప్రేమ జీవితం ఎలా ఉండబోతుంది? ప్రేమ జీవితం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. అంత బాగుందని నేను చెప్పాను, మరి అంత బ్యాడ్ ఉంది కూడా నేను చెప్పాను. మినిమం అంటే మీడియంలో ఉండబోతుంది, నార్మల్గా ఉండబోతుంది. దానికి మరి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకూడదు. నార్మల్గా అయితే మీకోసం ప్రేమ జీవితం అయితే ఉండబోతుంది. వ్యాపారం ఎలా ఉండబోతుంది? వ్యాపారస్తులకు కనుక చూసుకున్నది ఎవరైతే యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది. ఎవరైతే ఆన్లైన్ నుంచి డబ్బు సంపాదించుతున్నారో అంటే డిజిటల్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉందో వాళ్ళకి బాగుండబోతుంది. ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి బాగుండబోతుంది. ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి సంబంధించిన వ్యాపారం, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి బాగుండబోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎవరికైతే అంటే ఎవరైతే షేర్ మార్కెట్లో డబ్బు ఎక్కువ పెడుతుంటారో చూడండి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక క్షేత్రం ఎలా ఉండబోతుంది? ఆర్థిక క్షేత్రం ఎలా ఉందంటే ఖర్చులు చాలా బీభత్సంగా ఉండబోతున్నాయి. మీ బడ్జెట్ కనుక 10 రూపాయలు ఉన్నట్లయితే ఖర్చు ఎంత అవుద్ది అంటే 100 రూపాయలు ఖర్చు అవుద్ది. ఇలాంటి స్థితి ఉంది. ఇప్పుడు 10 రూపాయల బడ్జెట్ 100 రూపాయలు ఖర్చు అవ్వడం దీని అర్థం ఏంటి? ఒకటి, మీరు అప్పన చేయాలి. రెండోది, మీరు ఇంతకు ముందు దాచుకున్న అయిపోవాలి. దీనికి మినహాయించి మీరు ఆప్షన్ లేదు. మరి ఇన్కమ్ సోర్స్ లేదా అంటే ఇన్కమ్ సోర్స్ కూడా ఉంది సార్. ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ లోపల ఈ 100 రూపీ లోపల 10 రూపాయలు మీ సేవింగ్స్, 50 రూపాయలు మీ సేవింగ్స్ అనుకోండి. మిగతా 50 రూపీస్ ఇది మీ ఇన్కమ్ అనుకోండి. ఇది మీరు తెలుసుకోండి. ఈ రెండు అలాగే అవుతాయి. ఇన్కమ్ సోర్స్ ఉంది, ఇన్కమ్ సోర్స్ ప్రాబ్లం లేదు. కానీ ఆ ఇన్కమ్ సోర్స్ కన్నా అప్పు కూడా ఉండబోతుంది, సేవింగ్స్ కూడా అవ్వబోతున్నాయి. ఖర్చులు చాలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో ఈ మిథున రాశి వారికి. కొన్ని పరిహారాలు చాలా అవసరం, తప్పనిసరి మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిందే అని చేయాల్సిందే. మనం ఈ ఛానల్ లోపల చెప్పడం జరిగింది, జూలై నెల లోపల మిథున రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఆ పరిహారాలు తప్పకుండా మీరు చేసుకోండి. ఒక మాటలో చెప్పాలంటే గోచర గ్రహరీతి కనుక పరిశీలించినట్లయితే ఎక్కువ గ్రహాలు జలతత్వ రాశిలో ఉన్నాయి. ఎక్కువ గ్రహాలు జలతత్వ రాశిలో ఉండడం వల్ల 3 ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఎలాంటి ప్రాబ్లం అంటే ఒకటి, ఆరోగ్యపరంగా ఎవరికి బాగుండదు. రెండోది ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది. రెండోది ఏంటంటే
మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే, మీకు రావాల్సిన డబ్బు ఉన్నట్లయితే అది టైంకి అస్సలు రాదు. ఎవరు కూడా రాదు. ఎవరికి కూడా అస్సలు టైంకి రాదు. మూడోది ఏంటంటే మీరు ఎమోషన్ లోపల బ్లాక్‌మెయిల్ అవ్వబోతున్నారు. మూడోది ఏంటంటే మీరు ఎమోషనల్ లోపల కొన్ని విషయాల్లో బ్లాక్‌మెయిల్ అవ్వబోతున్నారు. అంటే మీరు ఒక్కళ్ళు కాదు, అందరి పరిస్థితి ఇలాగే ఉంది. అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పుడు మీ జాతకంలో దశ అంతర్దశ ఎలా ఉంది, గ్రహస్థితి ఎలా ఉంది, దాని అనుసారంగా ఫలాఫలాలు మారుతుంటాయి. కానీ మిథున రాశి వారికి ఏంటంటే అదృష్టం ఎంత ఉందో చూసుకున్నట్లయితే ఇక్కడ మిథున రాశి వారికి అదృష్టం 65% ఉండబోతుంది అదృష్టం. కేవలం 3 పనులు చాలా జాగ్రత్తగా. ఒకటి, ఏ పని మధ్యలో అస్సలు ఆపేయకండి. రెండోది, నియంత్రణ పెట్టుకోండి, బుద్ధితో ఆలోచించండి. మూడోది, కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. కోరికలు మారుతుంటాయి. ఒకటే దానిపైన, ఒకటే రాయి పైన నిల్చొని ఉండండి. కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరిదైనా నాలెడ్జ్, ఎవరిదైనా మార్గదర్శనం మీరు తప్పకుండా తీసుకోవాల్సింది. శ్రీమాత్రే నమః.